హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ అఫీషియల్. ప్రెసెంట్ మనం వచ్చేసి నాగోల్ దగ్గర అయితే గణేషుని మేకింగ్ అయితే ఉంది. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద గణేశుడు. మనకి జస్ట్ వచ్చేసి మనకు ఒక 18 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. చూడండి పంచముఖ స్టైల్ అయితే మనకైతే గణేశుని అయితే విగ్రహం అయితే తయారు అవుతుంది అనమాట. ఇంకా చాలా వెరైటీస్ అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాము. చలో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకి కృష్ణ అవతారం అన్నమాట. చూడండి ఇంకా ఇది ఫినిషింగ్ అయితే అయిపోయింది, కలరింగ్ అయితే ఉంది, ఇంకా టైం ఉంది కలరింగ్ అవడానికి. ఇంకా కలరింగ్ అయిపోయిన తర్వాత దీని అవుట్పుట్ అయితే ఫుల్ సూపర్ గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఆయిలింగ్ పెయింట్ తోనైతే మనకైతే విగ్రహం అయితే రెడీ అయితే ఉంది. పెయింటింగ్ అయితే కావాలన్నమాట. చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి నాగోల్ దగ్గర అయితే. చూడండి ఎంత పెద్ద ఉందో. మనకు వచ్చేసి అరౌండ్ 20 ఫీట్స్ అయితే గణేశుడు అయితే ఉంటాడు. మొత్తం ఫినిషింగ్ అయితే ఉంది, ఇంకా కలరింగ్ అయితే కావాల్సింది. మీరు ఒకవేళ బుకింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి జల్దీ. ఆల్మోస్ట్ గణేశులన్నీ బుక్ అయిపోతున్నాయి అన్నమాట. చూడండి సేమ్ డిజైన్ తోని సేమ్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉంది. చూడండి విగ్రహం అయితే ఎంత పెద్దగా అనిపిస్తుందో మనకైతే. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సేమ్ డిఫరెంట్ స్టైల్లో అయితే మనకైతే పెద్ద ఇక్కడ చూడండి సింహాలు అయితే వచ్చినాయి. సింహాలు అయితే బాగా పీటల మీద కూర్చున్నాడు గణేశుడు అయితే ఇక్కడ. మనకైతే సేమ్ అదే కాన్సెప్ట్ తో అయితే ఇక్కడ అయితే వాళ్ళు పెట్టినారు. ఆల్మోస్ట్ అన్ని కూర్చున్న అయితే ఉన్నాయి. మీకు చూపించినాం కదా, అది ఒకటి సింగిల్ పీస్ ఉంది అన్నమాట. అక్కడ లాయన్తో అయితే చేస్తున్నారు. చూడండి ఆల్మోస్ట్ ఇక ఫుల్ కలరింగ్ అయితే బాకీ అయితే ఉంది అన్నమాట. మొత్తం కంప్లీట్ గా ఆల్మోస్ట్ అన్ని గణేశులు అయితే సేమ్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకైతే. అక్కడ మళ్ళీ ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకైతే పులి డిజైన్ అయితే వేస్తున్నారు వీళ్ళు. పులి డిజైన్ అయితే వేస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే మనకైతే గణేశులు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అవి మొత్తం అయిపోయి జస్ట్ కలరింగ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఫుల్ కలరింగ్ అయితే అట్రాక్షన్ వేరే ఉంటుంది. వీడియోలు అయితే కొత్త ఎవరైనా ఈ వీడియోలు అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మనకైతే వస్తాయి. చూడండి ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది. డిజైన్ అంటే సిట్టింగ్ డిజైన్ డిఫరెంట్ ఉంది అనమాట. ఫేస్ కట్ మొత్తం సేమ్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఫేస్ కట్ అయితే వీళ్ళు సేమ్ అయితే పెట్టినారు డిజైన్స్ అయితే. జస్ట్ మనకి సిట్టింగ్ పొజిషన్ అనేది డిఫరెంట్ స్టైల్గా అయితే ఉంది గణేశుడు. ఇది వచ్చేసి మనకి నాగోల్ దగ్గర అనమాట. ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా, ఆర్టీఓ ఆఫీస్ నుంచి మనకైతే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనకైతే ఈ షెడ్ అయితే ఉంది. ఈ షెడ్ వాళ్ళ ఓనర్ వచ్చేసి మనకైతే మదన్ సింగ్ అని చెప్పినారు, దూల్పేట్ అనమాట. అక్కడ నుంచి అయితే ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇవి గణేశులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. చూడండి మీరు డిజైన్ అయితే చూడండి ఒకసారి. జూమ్ అయితే చేసి చూపెట్టండి, జూమ్ చేస్తే మీకు అర్థమైపోతుంది డిజైన్ అన్నమాట. డిజైన్ షేప్ కూడా చూడండి. అన్ని గణేశుల ఫేస్ కట్ అయితే సేమ్ ఉంది ఆల్మోస్ట్. చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట అన్ని గణేశులది. మీరైతే ఎవరైతే బుకింగ్ చేసుకుంటున్నారో వాళ్ళైతే జల్ది అయితే వచ్చి బుక్ చేసుకోండి. జస్ట్ మనం అయితే వీడియో ఇస్తున్నాము. మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం అనమాట గణేష్ ఉంది. మనమైతే మేకింగ్ ది వీడియో అయితే మనమైతే ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇక్కడ వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ చిన్న గణేశుళ్ళు ఉన్నారు, అది కూడా చూద్దాము, మీకు కూడా చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి వీడియోనైతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన డిఫరెంట్ స్టైల్, మనము ఏ కలర్ పంచ కావాలంటే ఆ కలర్ పంచ అయితే పెట్టిస్తారు అనమాట వీళ్ళు. సేమ్ కాన్సెప్ట్ కానీ ఇది చిన్నగా ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి గణేశుల హ్యాండ్స్ ఉంటాయి కదా, దానికి ప్రిపరేషన్ చేస్తున్నారు అనమాట. డైస్ అంటారు దీన్ని, లైక్ మోల్డింగ్ టైప్ అనమాట. దీని లోపల మనకి వైట్ సిమెంట్ వేస్తారు. దాని తర్వాత మనకైతే హ్యాండ్ అనేది ఫినిషింగ్ తోని మనకైతే తయారైపోతుంది. దానికంటే ముందు ప్రాసెస్ ఇదనమాట. మీకు వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తున్నారు అని చెప్పేసి.
ఈ ఫైబర్‌తోని అటాచ్ జేసి వీళ్ళు డై జేస్తారనమాట. సైజెస్ ఉంటాయి. దానికి వీళ్ళు డై జేసేసుకొని దాని లోపల వైట్ సిమెంట్ ఏస్తారు. చూడండి మీకు ఎట్లా జేసినారో మొత్తం ఫైబర్స్ పెట్టి, దాని మీదకెళ్ళి గమ్మేసి మీకు చూపిస్తున్నారు గదా! లెఫ్ట్ సైడ్‌లో మనకైతే కనిపిస్తుంది హ్యాండ్. గణేషుని హ్యాండ్ అనమాట. వైట్ సిమెంట్ కంప్లీట్‌గా పోసిన తర్వాత మనకైతే హ్యాండ్ అయితే తయారైపోతుంది. తర్వాత మనకి గణేషునికైతే జాయింట్ జేస్తారు. చూడండి. అయితే డన్ అయితుంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులుందనమాట. అందుకోసం అని జెప్పేసి వర్క్ అయితే సూపర్ ఫాస్ట్‌గా అయితే డన్ అయితే అయితుంది. చూడండి. ఫినిషింగ్ ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ అయిపోయి కలరింగ్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట. వెయిటింగ్ అనమాట కలర్ కోసం. చూడండి. ఇక్కడ మనకు పెట్టినారు గదా! మనకి ఏ డిజైన్ పంచ్ కావాలంటే ఆ డిజైన్ పంచ్ అయితే చేసి పెడతారనమాట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ గూడా ఇస్తాను. ఇగో ఇక్కడైతే వర్క్ అయితే అయితుంది. చూడండి. ఏయ్! రారా. टाइम है कलरिंग के लिए। ये मॉडल क्या क्या मॉडल बोलते भैया ये डिजाइन को? हाँ शिप पे है। मतलब मूर्ति का नाम रहता ना मोर के ऊपर। हम्म। ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే సూపర్ ఫాస్ట్గా అయితే వర్క్ అయితే డన్ అవుతుంది. ఎందుకంటే మనకైతే ఆల్మోస్ట్ పెయింటింగ్ చేయాలి, మళ్ళీ డ్రై కావాలి కదా, అందుకోసమే సూపర్ ఫాస్ట్ అయితే వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి, ఈ కాన్సెప్ట్ కూడా కొత్తగానే ఉంది. అయితే నేనైతే చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా చాలా గణేషులు అయితే ఇక్కడైతే టెంక మీద నిలబడ్డాడు గణేశుడు. అయితే తాండవం డిజైన్లో అయితే మనకైతే ఇక్కడ విగ్రహం అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకైతే శంఖం మీద అయితే తాండవం చేస్తున్నాడు గణేశుడు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకైతే టాటాయిస్ మీద అయితే ఉన్నాడు గణేశుడు. టాటాయిస్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా డిజైన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయి ఆల్మోస్ట్. అవి కూడా గణేశులారా చూడండి. ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మన యూనిక్ స్టైల్స్లో అయితే మనకైతే గణేశులు అయితే ఉన్నాయి. అందరూ అయితే బుకింగ్ చేసుకుంటున్నారు. మీకు కూడా వచ్చి బుకింగ్ చేసుకుంటున్నారంటే చేసుకోండి. ఇలా నంబర్ అయితే కింద పెడతాను, లొకేషన్ కూడా పెడతాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగినారన్నమాట, గణేశుని విగ్రహాలు చూపెట్టండి మన హైదరాబాద్లో అని చెప్పేసి. అంటే సెలవు అని చెప్పేసి మీకోసం నేను ఏడికైనా పోతా అని చెప్పేసి, అందుకోసం అయితే మనమైతే ఇప్పుడు నాగోల్కి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ అన్ని గణేశులు అయితే ఈ వీడియోలో అయితే మీకు అన్ని ఆల్మోస్ట్ కవర్ అయితే వేసి మీకు అయితే చూపిస్తాను. కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి మన ఛానల్ అయితే పెడతాను. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. చూడండి మనకైతే ఇది వచ్చేసి మనకి రాహుల్ కళాకార్ అనమాట. ఈ మదన్ సింగ్ షాప్ నుంచి మనకైతే 200 మీటర్స్‌లో మనకైతే రాహుల్ కళాకార్ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా గణేశులు అనేది మేకింగ్ అయితే అయితుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కలరింగ్ కాలేదు. అందుకోసమే మీకు కొంచెం చూపిస్తున్నాను. వన్స్ ఒకసారి కలరింగ్ అయిపోయిన తర్వాత మీకైతే ఫుల్ వీడియో పెడతాను. మళ్ళొక వీడియోలో మీరైతే మొత్తం ఫుల్ కలరింగ్ అయిన తర్వాత మళ్ళొకసారి చూడండి. అప్పుడు మనం కాస్ట్ కూడా చెప్తాము. ఇప్పుడు కాస్ట్ ఏం చెప్పలేరు. చాలామంది ఏంటంటే బుకింగ్ చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. ఎందుకంటే గణేశుని పండుగ దగ్గరకు వస్తుందన్నమాట. చూడండి, మీకు మొత్తం ఆల్మోస్ట్ షెడ్ చూపిస్తాను. తర్వాత ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఎంత దూరమైనా వెళ్ళి వీడియోస్ అయితే తీస్తాను.